ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనంతరం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం నా కోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నాకు కాలి బకెట్లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూసినా బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు? ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పన్ ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తావు మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసుంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? నో. మధు సిద్ధు, మధు సిద్ధు, మధు 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 మై డార్లింగ్. ఎంత దారుణం! ఒక ఆడదానికి 2 బొట్టు బిళ్ళలు ఉండొచ్చు, 2 సబ్బు బిళ్ళలు ఉండొచ్చు, 2 పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ 2 తాలిబొట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు 2 వాయిల్ చీరలున్నాయి, 2 చుడిదార్లున్నాయి, అలాగే 2 మనసులు కూడా ఉన్నాయి. ఒక్క గుండెలో 2 మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో 2 తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో 2 కలర్ రిఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేనిది వాడిలో ఏముంది? వాడు వీడు అన్నవంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏదో ఒక రాయ్, అది కంకరాయో గులకరాయో నాపరాయో ఆకురాయో ఇప్పుడే తెలిచేస్తాను. బావా బావా, నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా. నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా. కాళ్ళకు కనబడద్దా? మనసు మనసుకే కనపడుతుందిరా. ఆ మనసుకు 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా, ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమకు చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే క్షమించానంటేనే తప్పలావును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కాని ప్రేమ గుడ్డిది కాదు, చూడగలదు, నడ్డిది కాదు, నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చిన వాడివి. నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పావుల్లా ప్రకృతిలో మెలికలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. తీయని గాథ